అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా చేవేళ్లలో జరిగిన ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్, అదే ఆ టిప్పర్ లారీ యాక్సిడెంట్ గురించి మనకందరికీ తెలిసింది. ఆ ప్రమాదం చాలా అంటే చాలా దారుణమైనది, చాలా కుటుంబాల్లో విషాదం నింపిందనే విషయం మనకందరికీ తెలిసింది. అయితే ఒక కుటుంబం యొక్క కథ వింటే మాత్రం నిజంగా అసలు దేవుడినైనా సరే తిట్టాలనిపిస్తూ ఉంటది. అసలు ఇలా ఎందుకు చేశాడని చెప్పి. అంటే అలాంటి కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఇది. అసలు ఏం జరిగిందంటే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు ప్రాణాలైతే కోల్పోయారు ఆ ఇన్సిడెంట్‌లో. అతనికి బేసిక్‌గా నలుగురు అమ్మాయిలు, నలుగురు ఆడపిల్లలు. ఒక అమ్మాయికి రీసెంట్‌గానే పెళ్లి చేశారు. సో మిగతా ముగ్గురు ఆడపిల్లలు కూడా హైదరాబాద్‌లోనే చదువుకుంటున్నారు. సో వాళ్ళు ముగ్గురు కూడా చనిపోయారు. సో అసలు ఏం జరిగింది? అసలు నిజానికి విధిరాత వాళ్ళని ఎలాగా ఆ గమ్యానికి చేర్చింది? అంటే చావు అనే గమ్యానికి ఎలా చేర్చింది విధిరాత వాళ్ళని అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. డెస్టినీని ఎవరు మార్చలేరు. ఎండ్ ఆఫ్ ది డే అదైతే వాస్తవం. ఎందుకంటే ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంటది. అరే! ఇది ఇలా జరిగి ఉండకూడదు. ఇది ఇంకోలా జరిగి ఉండొచ్చు. కానీ ఇలా ఎందుకు జరిగిందంటే డెస్టినీ. అంతే. విధి అనొచ్చు, దాన్ని డెస్టినీ అనొచ్చు, కొంతమంది కర్మఫలం అనొచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. మొత్తానికైతే అలా జరగాలని రాసిపెట్టుందో అలా జరిగింది అనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎవడో తప్పించలేడు అనేది అర్థమవుతూ ఉంటుంది. అసలు ఏం జరిగిందని మాట్లాడుకుందాం. సో బేసిక్‌గా వికారాబాద్‌లోని తాండూరు ప్రాంతం, ఏదైతే ప్రాంతం నుంచి బస్సు అయితే బయలుదేరింది, ఏదైతే ప్రాంతం నుంచి వచ్చిన బస్సుకి యాక్సిడెంట్ అయిందో ఆ ప్రాంతంలోనే వీళ్ళంతా ఉంటున్నారు. ఎల్లయ్య, అంబిక వాళ్ళిద్దరి పేర్లు కూడా, అంటే ఆ పేరెంట్స్ ఇద్దరి పేర్లు కూడా, ఎల్లయ్య గారికి ఏంటంటే అక్కడ ఒక ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ ఉంది. చూడండి విధిరాత చూడండి. సో ఆయనకి ట్రావెల్ ఏజెన్సీ ఉంది. ఆయన ముగ్గురు పిల్లలు కూడా ట్రావెలింగ్‌లోనే చనిపోయారు. ఇప్పుడు ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ అంటే అది మేబీ అది కార్సా లేదంటే మరేమో మనకి ఎగ్జాక్ట్ ఐడియా లేదు ఇన్ఫర్మేషన్. బట్ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ ఉందన్నది అయితే ఇన్ఫర్మేషన్. సో మేబీ కార్స్ రిలేటెడ్గా అనుకుంటున్నాను నేనైతే. మేబీ కార్స్ రెంటల్కి ఇస్తారు కదా. సో అలా అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. సో అలాంటి ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉంది. సో ఆ ప్రయాణాల మీద వాళ్ళ జీవితం కొనసాగుతూ ఉంటే ప్రయాణంతోనే ఆ ముగ్గురు ఆడపిల్లల జీవితం కూడా అంతమైపోయింది. డెస్టినీ. వీళ్ళకి ఈయనకి బేసిక్‌గా నలుగురు కూతుర్లు యాక్చువల్‌గా. పెద్ద అమ్మాయికి 1 మంత్ బ్యాక్, ఇది నవంబర్ మంత్ కదా, అక్టోబర్ 17వ తారీఖున పెళ్లి జరిగింది. ఆ అమ్మాయి పెళ్లికేసిన పందిరి కూడా ఇంకా తీయలే. అంటే ఒక రిలేటివ్ చెప్తున్నారనమాట. అంటే దీని గురించి మాట్లాడుతూ ఒక రిలేటివ్ ఒక ఆయన చెప్తున్నారు. ఆ అమ్మాయి పెళ్లికేసిన పందిరి కూడా ఇంకా తీయలేదు. అంటే సాధారణంగా ఏం చేస్తారంటే పెళ్లయిపోయిన ఒక 15 రోజులకో ఎప్పుడో తీస్తారు జనరల్‌గా. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే సరే బానే ఉంటది కదా! ఇంటికి కళగా ఉంటది. ఆ పందిరి ఉన్నంత వరకు. ఎప్పుడైతే అది పూర్తిగా ఎండిపోతదో సో ఆ టైంలో తీసేస్తారింకా. ఇంకొద్దులే అని చెప్పి. సో ఇంకా ప్రస్తుతానికైతే ఆ పందిరి కూడా అలాగే ఉంది. కానీ ఈలోపు ఇంతటి దారుణం అయితే జరిగింది. సో ఈ ముగ్గురు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు కూడా హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు. ఈ ముగ్గురు ఒకటే దగ్గర ఉంటున్నారు. అంటే ఒక అమ్మాయి జాబ్ చేస్తోంది. సో మిగతా ఇద్దరు చదువుకుంటున్నారు. అండ్ ఈ ముగ్గురు ఒకటే దగ్గర ఉంటారు. ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లోనో, లేడీస్ హాస్టల్‌లోనో ఎక్కడో ఉంటారు మొత్తానికి. సో ముగ్గురు కలిసే ఉంటారు. అండ్ చాలా అంటే చాలా ఫ్రెండ్లీ ఫ్యామిలీ. ముగ్గురు ఆడపిల్లలు కూడా చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్‌తో గానీ, లేదంటే వాళ్ళలో వాళ్ళు గానీ, ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటారని చెప్పి మొత్తం రిలేటివ్స్ అందరూ కూడా చెప్తున్నారు. సో మేబీ వాళ్ళ యొక్క సంతోషాన్ని చూసి ఎంతమంది ఏడ్చారో, ఎంతమంది ఏడుపులు తగిలాయో వాళ్ళకి, ఈరోజు వాళ్ళ జీవితం ఇలాగ అయిపోయిందంటే వాళ్ళు భూమి మీద లేకుండా అయిపోయారు. ఆ ముగ్గురికి సంబంధించిన ఇమేజెస్ చూస్తున్నాం గదా! అంటే రీసెంట్‌గా వాళ్ళ అక్క పెళ్లయింది. ఆ పెళ్ళికి సంబంధించిన విజువల్స్ గానీ, లేదంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేస్తున్నప్పుడు తీసుకున్న వీడియోస్ గానీ అవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాకొచ్చాయి. న్యూస్ ఛానెల్స్‌కొచ్చాయి. సో అవన్నీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళు ఎంత బాగున్నారనిపిస్తుంది తెలుసా అసలు ఆ ఫ్యామిలీ గానీ మొత్తం అంతా గూడా. చాలా అంటే చాలా సంతోషంగున్నారు. ఆ సంతోషం మొత్తం వితిన్ సెకండ్స్‌లో ఆవిరైపోయింది మొత్తం అంతా కూడా. సో ముగ్గురు కూడా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇంకొక అమ్మాయి అంటే సెకండ్ అమ్మాయి, ఫస్ట్ అమ్మాయి పెళ్లయిపోయింది గదా! సెకండ్ అమ్మాయి ఏంటంటే ఎంబీఏ ఫినిష్ చేసి హైదరాబాద్‌లో జాబ్ చేస్తోంది. ఈ అమ్మాయి జాబ్ మాత్రమే కాదు, ఈ అమ్మాయికి డ్రాయింగ్స్ అంటే కూడా చాలా ఇష్టం. డ్రాయింగ్స్ కూడా చాలా బాగా ఏస్తోంది. వెంకటేశ్వర స్వామి డ్రాయింగ్ ఏసిన వీడియోస్ గానీ, లేదంటే వాళ్ళ అమ్మగారిని డ్రాయింగ్ ఏసిన వీడియోస్ గానీ కొన్ని ఇప్పుడు మీడియా ఛానల్స్‌లో వస్తున్నాయి. అంటే వాటన్నిటిని కూడా ఇచ్చినట్టున్నారు. అడిగితే తీసుకున్నట్టున్నారు. సో వాటన్నిటిని కూడా ప్లే చేస్తున్నారు. అవన్నీ కూడా చూసినప్పుడు ఎంత టాలెంట్ ఉంది. దేవుడి గురించి అంత బాగా పెయింటింగ్ ఏసింది. దేవుడి దగ్గరికే ఎళ్ళిపోయింది. అంటే దేవుడు రప్పించేసుకోవాలనుకున్నాడేమో. బేసిక్‌గా 2 రకాల స్టేట్మెంట్లుంటాయబ్బా! మంచోళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతది. కష్టాలన్నీ మంచోళ్ళకి. నాకది అర్థం కాదు నాకు. ఏందిది? మంచోళ్ళకి మంచి జరుగుతదా? కష్టాలొస్తాయా?
ఇది మన మన పూర్వీకులు చెబుతూ వచ్చిన కొన్ని స్టేట్మెంట్లు ఇవి. నాకు ఇవి ఎప్పటికీ అర్థం కావు నాకు. హౌ? మంచి జరుగుతుందా, కష్టాలు వస్తాయి? ఏదో ఒకటే చెప్పండి. ఆ? తర్వాత ఏంటది, ఇంకోదేదో విషయంలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, కొంచెం కాంట్రడిక్టింగ్గా ఉంటుంది అనమాట. మంచోళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతాడంటారు, మంచోళ్ళనే దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతాడంటారు. ఏంటో అది ఏమో అర్థం కాదు మొత్తం అంతా కూడా. సో మొత్తం అంతా కూడా చాలా కాంట్రడిక్టింగ్ ఉంటాయి ఇలాంటివన్నీ. సో నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దేవుడికి ఆ డ్రాయింగ్ వేసింది, సో అందుకే దేవుడు తన దగ్గర పిలిపించేసుకున్నాడు అందామంటే అది ఎట్లా? ఏటో మాటలు కూడా రావట్లా సరిగ్గా ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి. నిజంగా ఆ ఫ్యామిలీ పరిస్థితి ఊహించుకోండి ఒకసారి. ఇంకొక అమ్మాయి ఏమో డిగ్రీ 3rd ఇయర్ చదువుతుంది, ఇంకొక అమ్మాయి ఏమో డిగ్రీ 1st ఇయర్ చదువుతుంది. సో బేసిక్గా మొత్తం అందరూ కూడా మంచి ఎడ్యుకేటెడే, బాగా చదువుకుంటున్నారు మొత్తం. అండ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్కి కొంతమంది చెప్తుంది ఏంటంటే అమ్మాయిలు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎప్పుడు టాపేనంట. చాలా మంచి మంచి ర్యాంక్స్ వస్తూ ఉండేవి. జనరల్గానే అమ్మాయిలు ఎడ్యుకేషన్లో ఎప్పుడు కూడా ముందుంటారు, అది మనకు అందరికీ తెలిసిందే. మరి ఎందుకంటే మనం ఏం చేయలేం. బట్ జనరల్గా అమ్మాయిల మైండ్ సెట్కి అబ్బాయిల మైండ్ సెట్కి ఎక్కడో డిఫరెన్స్ ఉంటే అమ్మాయిలు అయితే ఎక్కువగా చదువుల మీద ఫోకస్ చేస్తుంటారు. సో బాగా మంచి మంచి మార్కులన్నీ కొడుతుంటారు. మెజారిటీ ఆఫ్ ద టాపర్స్ అమ్మాయిలే ఉంటారు, ఎక్కడో కొన్ని చోట్ల మటుకు అబ్బాయిలు ఉంటారు. సో ఇదంతా కూడా ఉంది. సో అమ్మాయిలు ముగ్గురు కూడా చాలా బాగా చదువుతున్నారు, చాలా హ్యాపీగా ఉంటున్నారు. అయితే రీసెంట్గా పెళ్ళయింది. ఆ పెళ్లి టైంలో కూడా చాలా రోజులు ఇక్కడే ఉండిపోయారు. అవి ఉండిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి అన్నయ్య వరుస ఒక అతను అవుతాడు. అతని పెళ్లి 2 రోజుల క్రితం అయ్యింది, 2 days బ్యాక్ అయ్యింది. అంటే ఈ ఇన్సిడెంట్ జరగడానికి 2 days బ్యాక్ అయ్యింది. ఆ పెళ్లి కోసం మళ్ళీ తాండూరు వచ్చారు. వాళ్ళ నాన్నగారు యాక్చువల్గా చెబుతానే ఉన్నారంట, ఈ పెళ్లికి ఎందుకమ్మా మీరు రావద్దులేండి, అవసరం ఏముంది, అంతకీ కావాలంటే తర్వాత ఎప్పుడైనా మళ్ళీ వస్తారు కదా, వచ్చినప్పుడు విషయం ఎదురులేండి అన్నట్టుగా చెప్పినప్పటికీ కూడా ఆ ముగ్గురు వినలేదు. వాళ్ళకి ఏంటంటే వరుసగా అన్నయ్య అవుతాడు. సో అతని పెళ్లి కోసం రావాలనుకున్నారు, వచ్చారు ముగ్గురు కూడా. సో వాళ్ళకి కూడా కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ని చూసినట్టు ఉంటుంది కదా అనిపించిందో, లేదంటే ఆ పెళ్లికి అటెండ్ అవ్వాలని వాళ్ళు గట్టిగా ముందే ఫిక్స్ అయిపోయి ఉన్నారు. మొత్తానికైతే వాళ్ళు ఆ పెళ్లికి అయితే అటెండ్ అయ్యారు. అటెండ్ అయ్యి తిరిగి రిటర్న్ అవుతున్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి, డెస్టినీ. వాళ్ళు ఆ పెళ్లికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆ పెళ్లికి రాకపోయి ఉంటే హ్యాపీగా హైదరాబాద్లో ఉందనేమో. కానీ వాళ్ళు ఆ పెళ్లికి వచ్చారు. ఆ పెళ్లికి రావడం వల్లే ఇది జరిగింది. డెస్టినీ వాళ్ళని అలా రప్పించింది, అంతే, విధి. తర్వాత ఇదే కాదు, ఇంకొక మెయిన్ పాయింట్ ఉంది అన్నిటికంటే. అదేంటంటే బేసిక్గా వీళ్ళు ఎప్పుడు కూడా ట్రైన్లో వచ్చి ట్రైన్లో వెళ్తారు. ఎందుకంటే వికారాబాద్ పెద్ద దూరం ఏం కాదు కదా. వికారాబాద్ అంటే కొంచెం దగ్గరే. ట్రైన్లో చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి ఎంఎంటీఎస్లో కూడా ఉన్నట్టున్నాయి. సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, వచ్చేయచ్చు, అంతా అయిపోద్ది. అయితే ఎంఎంటీఎస్ కాదనుకుంటా, మేబీ ఏదైనా జనరల్ ట్రైన్ ఏదో సంథింగ్, నాకు ఐడియా లేదు ఎగ్జాక్ట్గా వికారాబాద్కు ఉందో లేదో. సో ఈ మౌలాలి, చర్లపల్లి వాటన్నిటికీ ఉంది, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ వికారాబాద్. ఎంఎంటీఎస్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. అయితే ఈ ఏదో ఒక ట్రైన్ ఎక్కేసి వచ్చేవారు, ఎప్పుడు కూడా ట్రైన్లోనే వచ్చేవారు, ట్రైన్లోనే వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఏమైంది, వాళ్ళు ఎక్కాలనుకుంటున్న ట్రైన్ వాళ్ళు మిస్ అయిపోయారు. అంటే ఆ టైం మిస్ అయిపోయింది. సో వాళ్ళకి అర్థమైంది, ఓకే ఇంకా వాళ్ళు ట్రైన్ క్యాచ్ చేయలేరు, ట్రైన్ అందదు, సో ఇంకా వేరే ఆప్షన్ లేదు, వాళ్ళు వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి. సో దట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏవైతే కాలేజీల్లో చదువుకుంటున్నారో వాటికి వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు ఏదైతే జాబ్ చేసుకుంటుందో వాటికి వెళ్ళిపోవచ్చు. సో త్వరగా వెళ్ళిపోతే త్వరగా వాళ్ళ వర్క్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. ఆ రోజు కూడా సెలవు పెట్టాల్సిన అవసరం ఉండదని చెప్పి 6 o'clock బస్సు ఏదైతే ఉంటుందో ఎర్లీ మార్నింగ్ బస్సు, ఆ బస్సు ఎక్కారు. ఆ బస్సు 6:40 అయ్యే టైంలో ఆ జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి యాక్సిడెంట్ అయిపోయింది, ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు కూడా విధిరాత. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకొకటి, మనం ఆల్రెడీ వాళ్ళు ట్రైన్ ఎక్కాల్సిన వాళ్ళు బస్సు ఎక్కారు. ట్రైన్ ఎక్కినా వాళ్ళు సేఫ్గా వెళ్ళిపోనేమో, కానీ వాళ్ళు బస్సు ఎక్కారు, అందువల్ల కూడా వాళ్ళకి ప్రమాదం జరిగింది. సరే ఇదంతా కాదు, విధి వీళ్ళని అసలు ముగ్గురిని బ్రతకనివ్వకుండా చేసిన ఇంకొక సిచ్యువేషన్ ఏంటో తెలుసా? అంటే అది ఊహించుకుంటుంటే నాకు ఏదోలా ఉంది. అంటే ఆ సిచ్యువేషన్ ఊహించుకుంటుంటే డ్రైవర్ వెనక సీటు, డ్రైవర్ అంటే 3 seaters ఉంటాయి కదా అక్కడ, డ్రైవర్ వెనక సీటే 3 seater సీట్లో ముగ్గురు పక్కన కూర్చున్నారు. లారీ వచ్చి గుద్దడం డైరెక్ట్గా డ్రైవర్ని గుద్ది ఆ పార్ట్ అంతటిని కూడా చీల్చుకుంటూ వెళ్ళిపోయి అక్కడ అంతా కూడా కంకర వేసేసింది. సో ఫస్ట్ ఇంపాక్ట్ డ్రైవర్ మీద పడితే సెకండ్ ఇంపాక్ట్ వీళ్ళ ముగ్గురు మీద పడింది, ఆ లారీ ఇంపాక్ట్. బా ఊహించుకుంటుంటే ఏదోలా ఉందబ్బా. బేసిక్గా నాకున్న ప్రాబ్లం ఏంటంటే, నాకే కాదు చాలా మందికి ఉంటుంది ఈ ప్రాబ్లం. అది ఏంటంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ గురించి వింటున్నా వారు చెబుతున్నా దాన్ని ఊహించుకుంటూ చెబుతుండడం, ఊహించుకుంటూ వినడం చేస్తుంటారు చాలామంది.
సో అట్లా అనమాట. చాలా అంటే చాలా కాంప్లికేటెడ్ అది. చెప్పలేకపోతున్నా కూడా. ఫాదరే దగ్గరుండి బస్సు ఎక్కించారంట ఆ ముగ్గురిని కూడా. ఫాదరే దగ్గరుండి బస్సు ఎక్కించి ఫాదరే ఇప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది మనసులో? నేనే ఇంగా నా చేతులతో వాళ్ళని మృత్యువుడికి సాగనంపాను కదా అనిపిస్తుంటది కదా ఆయనకి. అది నిజంగా ఆయన బాధ అసలు వర్ణనాతీతం. ఆయనకి బయటకి ఏదో కొంచెం మాట్లాడుతున్నారు గానీ, చాలా బాధాకరమైన పరిస్థితి. నలుగురు ఆడపిల్లలు పుడితే నలుగురు ఆడపిల్లలు పుడితే అసలు ఈ ఈ కాలంలో చాలామంది అస్సలు పట్టించుకోరు తెలుసా? వాళ్ళని అసలు కేర్ చెయ్యరు. దరిద్రం, అరిష్టం అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఒక్క మగపిల్లాడు కూడా పుట్టలేదు. ఇంతమంది ఆడాళ్ళు ఎందుకు అని చెప్పి మాట్లాడుతూ, లేడీస్ హాస్టల్ అయిపోయిందని చెప్పి మాట్లాడుతూ, ఇట్లా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. పేరెంట్సే, ఇంకెవరో కాదు, మళ్ళీ ఫాదర్సే అలా ఉన్నారు చాలామంది. ముగ్గురు కానీ ఇద్దరు కానీ ఆడపిల్లలు పుడితే అలా అయిపోయింది పరిస్థితి. అలాంటి రోజుల్లో నలుగురు ఆడపిల్లలు పుట్టినా కూడా ఆ నలుగురికి అసలు ఎక్కడా కూడా లోటు చేయకుండా పెద్దమ్మాయి పెళ్లి వీడియోలు చూస్తున్నా కూడా చాలా చాలా గ్రాండ్గా చేశారు. తెలుస్తోంది మొత్తం అంతా కూడా. ఆ పెద్దమ్మాయికి అంత గ్రాండ్గా పెళ్లి చేసి ముగ్గురిని కూడా మంచి మంచి చదువులు చదివిస్తూ పెద్దమ్మాయిని ఎంబీఏ చేయించి ఇప్పుడు చిన్నోళ్ళని కూడా ఇద్దరు అమ్మాయిలు డిగ్రీ చదువుతున్నారు. వీళ్ళని కూడా తర్వాత నాకు తెలిసి హైయర్ స్టడీస్కి పంపిస్తారు. ఇవన్నీ కూడా చేయిస్తూ వాళ్ళ చదువుల కోసం అంతంత ఖర్చు పెడుతూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ పెంచారంటే ఎంత ఎంత అల్లారుముద్దుగా పెంచుకొని ఉంటాడు ఆయన, ఆ ఫాదర్. నలుగురు ఆడపిల్లల్ని బేసిక్గా కొడుకులంటే అమ్మలకి ఇష్టం, కూతుర్లంటే నాన్నలకి ఇష్టం. నలుగురు ఆడపిల్లలు పుట్టిన చోట కూడా ఆయన ఏమాత్రం ఆలోచించకుండా నలుగురిని కూడా చాలా బాగా పెంచుతూ వచ్చి అంత బాగా చూసుకుంటూ వచ్చాడు కదా. ఆయన బాధ అంటే ఆ తల్లి ఏడుస్తోంది, ఆవిడ వీడియోలు కనబడుతున్నాయి, ఆవిడ ఏడుస్తున్న వీడియోలు కనబడుతున్నాయి, అతను కూడా ఏడుస్తున్నారు కానీ అక్కడక్కడ బట్ మాట్లాడుతున్నారు. అట్లీస్ట్ ఆ తల్లి మాట్లాడలేకపోతుంది కానీ ఇతను మాట్లాడుతున్నారు. అంటే మనసులో ఎంత బాధ ఉన్నా కూడా మగవాళ్ళు అంతే, మగవాళ్ళ జీవితాలు అంతే, ఇంకా మనం ఏం చేయలేము. సో డెస్టినీ వాళ్ళని అట్లా చేసిందంతే. వాళ్ళని ఈరోజు ఆ కుటుంబానికి దూరం చేయాలని రాసి ఉందంతే, అంతకుమించి ఇంకేం లేదు. ముగ్గురు ఒకటే కుటుంబానికి చెందినవాళ్ళు. ఎంత దారుణం అప్ప. అది నిజంగా అంటే చాలా ఇందాక ఇప్పుడు ఏమో కానీ ఇప్పుడు కొంచెం మళ్ళీ నార్మల్ అయిపోయాను కానీ ఇందాక పర్టికులర్గా ఆ మూమెంట్లో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళ డ్రైవర్ వెనక సీట్లో కూర్చున్నారు అనే పాయింట్ని నేను ఎగ్జాక్ట్గా ఇమాజిన్ చేసుకుంటే ఆ లారీ వచ్చి గుద్దిన ఇంపాక్ట్ కానీ ఆ కంకర పడ్డం కానీ అంతెందుకబ్బా. ఇప్పుడు ఒక ఆవిడ్ని తర్వాత బయటికి తీస్తున్నారు, ఆవిడ కంకర లోడ్లోంచి సగం ఉండిపోతే ఆవిడ బయటికి తీస్తున్నారు. ఆవిడ ఒంటి మీదే ఎక్కడ పడితే అక్కడ రక్తం వస్తుంది. కంకర తగులుతుంది, తగిలి ఇట్లా గట్టి కొడుతుంది కదా కంకర, రక్తం వస్తుంది. ఆ ముగ్గురు చాలా అందంగా కూడా ఉన్నారు అమ్మాయిలు. వాళ్ళ ఫోటోలు చూస్తుంటే చాలా క్యూట్గా, అందంగా, నీట్గా, పద్ధతిగా కనబడుతున్నారు మొత్తం ముగ్గురు కూడా. అలాంటి ముగ్గురు ఒక్కసారిగా ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలా అంటే చాలా దారుణం అబ్బా ఇదైతే మాత్రం. సో అంతే గైస్, ఇది వాళ్ళ జీవితంలో జరిగింది. మనం బట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి. మనం ఎంత ప్రయత్నించినా కూడా విధిరాతను ఎవరూ మార్చలేరు. ఆ గుంత వల్ల, లారీ డ్రైవర్ అదుపు తప్పడం వల్ల, లేదంటే ఆ టర్నింగ్ వల్ల, రోడ్డు చిన్నగా ఉండడం వల్ల, శాంక్షన్ అయిన రోడ్డుని అక్కడ ఇయ్యకపోవడం వల్ల, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ పక్కన పెడితే విధిరాతను ఎవ్వరూ తప్పించలేదు. కానీ మరి ఎందుకు ఇంతమంది చనిపోవాలి ఒకటేసారి? అసలు ప్రమాదాల వల్ల ఎందుకు చనిపోవాలి? అది కదా బాధాకరమైన విషయం. ఒక మనిషి తన జీవితం మొత్తాన్ని కూడా గడిపేసి 65-70 ఏళ్ల వయసులో చనిపోవడం అంటే అది సహజ మరణం, అది సంతోషకరమైన మరణం. ఆ టైంలో గుండెపోటు వచ్చిపోయినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే జీవితం మొత్తాన్ని అనుభవించారు, చూడాల్సినవన్నీ చూశారు, సంతోషంగా గడపాల్సిన క్షణాలన్నీ సంతోషంగా గడిపేశారు, బాధపడాల్సిన చోట బాధపడ్డారు. ఆనందం, ఉద్వేగం, కోపం, భావోద్వేగం, అన్ని రకాల ఎమోషన్స్ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. అయిపోయింది అన్న టైంలో చనిపోతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ టైంలో ఇలాంటి ఒక ప్రమాదం జరిగినా కూడా సరే, వాళ్ళ జీవితం అంతా కూడా చూశారు కదా అనుకోవచ్చు. వీళ్ళు ఏం జీవితం చూశారు? 10 నెలల పాప ఏం జీవితం చూసింది? నేనేదో రీల్ చూస్తున్నాను మొన్న, అలా స్క్రోల్ చేస్తున్నా, ర్యాండమ్గా స్క్రోల్ చేస్తూ ఉంటే
ఇన్ని ప్రమాదాలు, ఇన్ని మానభంగాలు, ఇన్ని హత్యలు జరుగుతూ ఉంటే చూడని దేవుడు నువ్వు శనివారం నాడు నాన్ వెజ్ తింటే చూస్తాడంటావా అనే ఒక మాట వినబడింది నాకు ఆ రీల్‌లో. అది నాకు బేసిక్‌గా ఒక రకంగా ఫస్ట్ చూడగానే కోపం తెప్పించింది. ఎందుకంటే నేను బేసిక్‌గా కొంచెం డై హార్డ్ హిందూ టైప్ నేను. అంటే నాకేంటంటే దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే నాకు నచ్చదు నాకు. నాకు చాలా కోపం వస్తది నాకు జనరల్‌గా. అది అంటే అది అది ఆ వీడియో నాకెలా అనిపించిందంటే దేవుడు లేడు అనే విషయాన్ని పాయింట్ ఔట్ చేయడానికి పెట్టినట్టుగా అనిపించింది నాకు. నాకు చాలా కోపం తెప్పించింది. కానీ మళ్ళీ ఇలాంటివి చూస్తున్నప్పుడు నాకు ఒక్క మూల అలా అనిపిస్తూ ఉంటది మళ్ళీ నిజమే గదా! దేవుడు చూస్తున్నాడా? ఏమనంటే దేవుడు వాళ్ళని వాళ్ళ దగ్గరికి చేర్చుకోవాలనుకున్నాడు. మంచి వాళ్ళని తన దగ్గరికి తెచ్చుకోవాలనుకున్నాడు. హక్కును చేర్చుకోవాలనుకున్నాడు. ఎంతో దాన్ని భూమి మీద పంపడం దేనికి? ఆత్మలుగా ఉన్నప్పుడే భూమి మీద వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటే అయిపోయిందే కదా! ఎందుకు? బాధేస్తుంటది. అంటే ఒక రకంగా ఆ నమ్మకాన్ని కొంచెం కొంచెంగా కోల్పోతూ ఉంటారు. ఇప్పుడు ఆ కుటుంబం ఎన్నో పూజలు చేసుండొచ్చు. ఎంతో భక్తితో కొలిచుండొచ్చు దేవుడిని. ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి గూడా ఇంకేం చేయాలనిపిస్తది కదా! ఉన్న ఒక అమ్మాయి కోసమైనా కూడా చెయ్యొచ్చు కదా అంటారు కొంతమంది. చేశాం. అందరి కోసం చేశాం. ఏం జరిగిందంటారు. ఇలాగా ఒక కుటుంబంలో జరిగే ఒక సంఘటన, ఆ కుటుంబం తాలూకు ఆలోచన విధానాన్ని, ఆ కుటుంబం తాలూకు భవిష్యత్తుని, దేవుడి పట్ల నమ్మకాన్ని వీటన్నిటిని కూడా మార్చేస్తూ ఉంటది. ఎందుకు? ఈ వయసులో ఎందుకు చనిపోరు వాళ్ళందరూ కూడా? అది నాకు అర్థం కాని ఒక పెద్ద ప్రశ్న. ఏమంటాం ఇంకా? అంతే గైస్. ఇంకా నాకేం మాట్లాడాలని కూడా లేదు నాకు. అంటే నేను నిజంగా చెప్తున్నా. అంటే నాకున్న బేసిక్‌గా నేను హిందువుగా ఉండడం వల్ల, నేను డై హార్డ్ హిందూ అవ్వడం వల్ల, దేవుడంటే నాకు చాలా ఇష్టం ఉండడం వల్ల, నేను ఇక్కడ అనలేకపోతున్నాను కానీ చాలా మందికి ఒక ఒపీనియన్ అయితే ఫార్మ్ అవుతది ఇలాంటివన్నీ విన్నప్పుడు. దేవుడనేవాడే ఉంటే ఇలాంటివి ఎందుకు జరుగుతాయని చెప్పి. నిజమే కదా! అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా దేవుడి మీదే ఉంటది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో మరి దేవుడికే తెలియాలి. తర్వాత కూడా మళ్ళీ ఏవో 2 ప్రమాదాలు జరిగాయి. ఆంధ్రాలో ఒకటి, మళ్ళీ తెలంగాణలో ఒకటి ఏవేవో జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నాయి. చనిపోతున్నారు. బస్సు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. పల్టీలు కొడుతున్నాయి. యాక్సిడెంట్లు అవుతున్నాయి. నీట్‌గా ఎళ్ళినా గుద్దేస్తున్నారు. లేదంటే ఓవర్ స్పీడింగ్‌తో వాళ్ళే పల్టీలు కొట్టిస్తున్నారు. ఏదేదో జరుగుతోంది. సొంత వాహనాల్లో వెళ్ళినా ప్రమాదాలు అవుతున్నాయి. ఎలా ఎళ్ళినా అవుతున్నాయి. ఏం చేస్తే బ్రతుకుంటాం మనం? ఆ 'ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్' సినిమాలాగా అయిపోయింది మన జీవితాలు ఇప్పుడు. ఆ సినిమా చూసి నవ్వుకునేవాళ్ళం అందరం కూడా ఫస్ట్‌లో దాని ఇనీషియల్ వెర్షన్స్ అన్నీ కూడా చూసినప్పుడు నవ్వుకునేవాడిని. నేహా ఇలా ఎందుకు జరుగుతదిలే అని. ఆ 'ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్' చూసినప్పుడు కొంచెం రియలైజేషన్ వచ్చింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నవన్నీ చూస్తున్నాను కాబట్టి. బట్ ఇప్పుడు చూస్తూ ఉంటే అది ఎంత ఎగ్జాక్ట్‌గా ఉందనిపిస్తోంది. చావుని తప్పించుకోవడానికి ఒక ఆవిడ అక్కడ బందీ అయిపోతది ఒక ఇంట్లో. ఇంట్లోంచి అడుగు కూడా బయట పెట్టదు. అలా ఉండాలా అని అనిపిస్తోంది తెలుసా? ఇంట్లో ఉన్నా కూడా బ్రతికుంటామని గ్యారంటీ లేదు. ఎందుకంటే వైజాగ్‌లో ఈరోజు తెల్లవారుజామున గాజువాక అటు సైడ్ 4.2 తీవ్రతతో భూకంపం వచ్చిందట. భూకంపం వల్ల ఇల్లులు కూలిపోయినా చనిపోతారు. ఏం చెప్తాం? ఏందోనబ్బా! విధిరాత ఎటెటో చేస్తోంది మనల్ని. అంతే గైస్. సో, థాట్స్ ఇట్. థాంక్ యూ. బై.